Okay, so let's kickstart with Harihara Veeramallu interview. Yay! ముందు రత్నం గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఐ థింక్ ఈ సినిమా ఆల్మోస్ట్ 5 years పంచవర్ష ప్రణాళిక అంటే కోవిడ్ కన్నా ముందు స్టార్ట్ చేశారు అండ్ కోవిడ్ వల్ల కొంత డిలే అయింది. అండ్ తర్వాత ప్యారలల్ ఎలక్షన్. కరెక్ట్. కానీ హౌ వాజ్ ద జర్నీ అండి, అసలు ఈ 5 సంవత్సరాల జర్నీ? మీరు అప్పుడు మొదలుపెట్టిన రోజుకి ఈ రోజు మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నారు కదా, ఆ రోజు మీ మనోభావాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉంది? యాక్చువల్లీ ఈ ఫస్ట్ టైం ఇట్స్ ఎ పాన్ ఇండియా ఫిల్మ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇంతవరకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్కి అడుగు వెళ్ళి ఫస్ట్ టైం ఇది పాన్ ఇండియాకి వెళ్తుంది. అంటే ఇది పీరియడ్ ఫిల్మ్ కాబట్టి మెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్నో ఉన్నాయి, అందుకని ప్యారలల్గా వేరే సినిమా పాలిటిక్స్ ఎన్నో ఉండడం వల్ల టైం కూడా తీసుకుంటుంది కాబట్టి ఎంత టైం పట్టింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నారు. ట్రైలర్ చూస్తే తెలిసి ఉంటుంది, మీరు కూడా చూసి ఉంటారు ఐ థింక్. అప్పటికి ఇప్పటికీనండి డైలాగుల దగ్గర నుంచి పాటల వరకు, మ్యానరిజమ్స్ దగ్గర నుంచి ఫైట్ల వరకు అన్నీ అందరికీ బాగా గుర్తు. ఆ పాటని ఎన్నిసార్లు మీరు సినిమాలో చూసారో మాకు తెలియదు, కానీ మేము వందల సార్లు చూసేసాం. మీకు కూడా కంటతా వచ్చేసి ఉంటుంది కదా. యువర్ లిరిక్ రైటర్ ఆల్సో. రత్నం గారు ఇస్ లిరిక్ రైటర్ ఆల్సో. అమ్మాయే సన్నగా ఒక్క లైన్ పాడండి సార్ మాకోసం. మీరు పాడగా మేము ఎప్పుడు వినలేదు, ఒక్క లైన్ మాకోసం. మీరున్నాగా నేను పాడితే అలా వేసేసారా, మా మీదకి వేసారా? నిధి, పంచమి క్యారెక్టర్ కోసం మీరు చేసినటువంటి హార్స్ రైడింగ్, భరతనాట్యము, ఇంకా ఏమైనా నేర్చుకున్నారా ఇన్ స్పెసిఫిక్ ఫైట్స్? Horse riding I've learned a little bit for the film, and there's a small bit of Bharatnatyam. So I'm a trained ballet dancer. Kathak kuda koncham train chesaru, but Bharatnatyam is a completely different form. Yeah. So to just get the hand and leg coordination, I took a few lessons for that. ఓకే. అండ్ అలాగే ఈ రోల్ మీకోసం నరేట్ చేసింది ఎవరు? జ్యోతికృష్ణ గారేనా, లేకపోతే హూ నరేటెడ్? Actually, it started off with Krish. Krish sir. garu, yeah. He's the one who got me into the project and narrated the story to me. ఓకే. సో మీరు కూడా ఆల్మోస్ట్ 5 years పాటు ట్రావెల్ చేశారు కదా. హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? ఎందుకంటే మనకి ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ఫిజికలీ ఆల్సో కదా. యూ హ్యావ్ టు కీప్ ఆన్ మెయింటైనింగ్ ఇట్. అండ్ అది బాగా చూసేది సినిమాటోగ్రఫర్. Actually, physically is one thing, but I think more than anything, 5 years back, Nidhi is completely different from today's Nidhi. You know, like mindset, I've psychologically, evolved, I've learned so much. And even in terms of performance, I think 5 years ago, my performance was very different from what it is today. So I hope I've grown. I think I have. Let's see. ఐఎమ్ షూర్ మీరు మాట్లాడే దాంట్లోనే sure. ఇప్పుడు ఒక Great. సటిల్నెస్ ఉంది. మీరు నిధిలాగా కాకుండా పంచమిలాగా మాట్లాడుతున్నారు. నేను మాత్రం సుమలాగానే మాట్లాడుతూనే ఉన్నాను. పంచమి స్క్రీన్ లో చూస్తే సర్ప్రైజ్ ఉంటుంది. ఇంత కామ్ ఉండదా? ఉంటుంది. ఓకే. మనోజ్ గారు, ఒక పీరియడ్ ఫిల్మ్ చేయడం ఈజీయా, లేకపోతే ఒక సోషల్ ఫిల్మ్ చేయడం ఈజీయా? పీరియడ్ ఆల్వేస్ టఫ్ మ్యామ్. సో బికాస్ ఒక 100-200 పీపుల్ని ఒక కాస్ట్యూమ్ మార్పిచ్చి ఒక ఫ్రేమ్లో నిల్చుకోబెట్టేది అనేది ఒక పెద్ద పాయింట్. అండ్ అగైన్ ఇట్స్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్. మనకి లైవ్ సినిమాలో మనకి లైటింగ్ సోర్సెస్ చాలా ఉంటాయి కదా. దీంట్లో మనకి ఇట్ హస్ టు బి సన్లైట్ ఆర్ టార్చ్, మన ఫైర్ టార్చ్ అయి ఉండాలి. కరెక్ట్. సో ఇట్స్ లిటిల్ ఛాలెంజింగ్ ఓన్లీ, బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. సో దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. సో మిగతా సినిమా అంటే కొంచెం మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వకుండా షూట్కి వెళ్ళిపోవచ్చు ధైర్యంగా, ఫోన్లో కూడా లొకేషన్ చెప్పుకొని వెళ్ళిపోతాం. బట్ పీరియడ్ వీ కాంట్ డూ దట్. సో ఒక టీమ్ మీటింగ్ ఉండాలి. సో ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ వేర్ వీఆర్ స్టాండింగ్, ఎవరు వచ్చారు, ఎంత డీటెయిల్ ఉంటుందని. సో అవర్ బేసిస్లో వేసుకొని వీ హ్యావ్ టు షూట్. ప్రిపరేషన్ ఉంటే మనం ఇట్ విల్ బీ లైక్ సేమ్, బట్ లేకపోతే ఇట్ విల్ బీ వెరీ టఫ్ టు డూ దట్. అయితే జ్యోతికృష్ణ గారు ఈ విషయంలో ప్రీ విజువలైజేషన్ చేసేస్తారంట కదా, మొత్తం అంతా విన్నాను నేను. దట్ ఈస్ వేర్ వి బోత్ సింక్ టుగెదర్. సో యాక్చువల్గా వెన్ ఫస్ట్ జ్ఞానశేఖర్ గారే వాజ్ వర్కింగ్ విత్ క్రిష్ సార్. సో దే డిడ్ ఎవ్రీథింగ్ వెరీ లైవ్. సో అన్నీ అప్పుడు హ్యూజ్ సెట్స్. ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోన్ వెన్ సార్ మా ఆఫీస్కి వచ్చి షోడ్ ద విజువల్స్ వాట్ దే షాట్ till I came into the project. It was very fascinating. So but they did everything real. They put all the sets, so much of juniors, everything was real. And నాకు వచ్చేటప్పటికి they wanted to do some other world. They wanted to do like a little more మన ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో ఒక ట్రావెల్ ఏజ్ లాంటి ఒక విషయం వస్తుంది, విచ్ ప్రాక్టికలీ వీ కాంట్ షూట్ నౌ. సో ఇట్ కాంట్ బీ రియలీ షార్ట్.
సో ఇట్ హ్యాస్ టు బీ మనం ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి. సో ఆ వరల్డ్లో మనకి సీజీ లాంటి విషయాలు ప్లస్ ఆ 4 రౌండ్లో వేసే సెట్స్, ఇట్స్ లైక్ ఒక 2 విర్చువల్ వరల్డ్ని రియల్ వరల్డ్ని బ్లెండ్ చేసే ఒక ప్రాసెస్. సో ఇది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం. సో వీ హ్యావ్ టు గో ఫర్ అ ప్రాసెస్ కాల్డ్ ప్రీ విజువలైజేషన్. ఓకే. సో అది వీ టుక్. సో ఏ సినిమాకి నాకు తెలిసి ఒక 1 hour 25 minutes చేసాం ఈ సినిమాకి ఆ ప్రీ విజువలైజేషన్ ప్రాసెస్. సో సార్ ఆల్సో వెరీ పర్టిక్యులర్, కళ్యాణ్ సార్ కూడా ఇట్ హ్యాస్ టు బీ లైక్ దట్. సో వీ టుక్ టైమ్. సో దట్ ఈస్ వేర్ ఐ కేమ్ ఇన్ ద ప్రాజెక్ట్ because I have another company which we do exclusively pre-visualization for films. So now films lo previous films lo will choose Leo lanto kuda major action sequence aina sequence anta mem previous chesi shoot chesi they liked it, and so they came so more than cinematographer pre-visualization producer ga nannu will enchukunnaru, and automatically they also like my work. So then I think Gnanasekhar, they are all busy. So then I continued doing the cinematography also. Okay. So that is how it started for me in this film actually. Very nice, Andy. Kalyan Gargi have much time. After election, he is in the power. Exactly. So we don't want to waste his time. We finish cheyali. Yeah. So దానికని టోటల్గా యానిమేషన్ సీజీ వర్క్ అండ్ బట్ సినిమాలో హ్యూజ్ గ్రాండియర్ ఉంటుంది. మనం ట్రైలర్లో ఆల్రెడీ చూసాము. దానికి విజువలైజేషన్ కానీ, మీ డైరెక్షన్ కానీ, నిధి కానీ, పర్ఫార్మెన్సెస్ అన్నీ, వాటన్నిటితో పాటు కీరవాణి గారు ఇచ్చినటువంటి బీజిఎం, ఆ ఎండ్ బిట్ ఏదైతే ఉందంటే అది ఫ్యాన్స్కి ఇంకా పండగ అనమాట. అంటూ చాలామంది ఇవాళ కూడా నేను బెంగళూరు వెళ్ళాను, వాళ్ళది హోమ్ థియేటర్లో చూశారు. అసలు ట్రైలర్ పరిగెట్టిస్తున్నారు, మీరు మమ్మల్ని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు, ఎప్పుడు సినిమా చూస్తాం ట్రైలర్ తోటి ఫ్యామిలీ అలా చెప్పారనమాట. దీనికి లొకేషన్స్ కూడా చాలా మారి ఉంటాయి కదా రత్నం గారు. సో డిఫరెంట్ లొకేషన్స్ మన కంట్రీలోనేనా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా షూట్ చేయడం జరిగిందా? ఈ సినిమా అవుట్ ఆఫ్ కంట్రీ కాదు, ఈ సినిమా అవుట్ ఆఫ్ కంట్రీ గ్రాఫిక్స్ ఇవన్నీ. కరెక్ట్. యా. అంటే ఆక్వామ్యాన్, స్టార్ వార్స్ చేసినటువంటి ఆ టీమ్స్ ఆల్మోస్ట్ దేర్ ఆర్ 6,000+ ఎఫెక్ట్స్ అని విన్నాను నేను, నిజమేనా? అవునవును. Oh my God. చాలా డిఫరెంట్ కంపెనీస్, సో వేరే పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వాళ్ళు. యాక్చువల్గా ఈ సినిమాకి పర్టికులర్గా ఈఎఫ్ఎడ్ సూపర్వైజేషన్ బై జ్యోతి గారు. మా ప్రాబ్లం అదే, యూ హ్యాస్ టు ఫాలో ద సౌండ్, యూ హ్యాస్ టు ఫాలో ఎవ్రీథింగ్. సో జనరల్గా ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఉంటారు, సో వీల్ కమ్యూనికేట్ విత్ హిమ్. నౌ టు get our shots is very difficult for me. Correct. Yeah. So he's taking care. He has that personal interest. So VFX interest undi kabatti he took that responsibility. So we are just fighting with those VFX teams to get it done. కాదు, మీరిద్దరూ ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. That is how films are made. Every 10 minutes అయితే ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్ కన్నా దారుణంగా ఉంది పరిస్థితి. Either he has to convince me or I has to convince them. It has to get that thing. So it's good for project కదా. కరెక్ట్. యా. సో ఇది ఏ ఏరాకి సంబంధించిందండి? ఇది 17th century Mughal era. ఓకే. So exactగా Aurangzeb take over of is becoming king emperor from viceroy, Deccan viceroy నుంచి is becoming emperor. That point of time the story starts exactly. Okay. So our period, and exactly in the movie we starting movie after the Chhatrapati Shivaji passed away. So in 1684 we starting the film. Okay. But different timelines లో వస్తున్నాయి man. Little non-linear timelines కూడా ఉన్నాయి. So it will be interesting screenplay. సో హిస్టరీకి సంబంధించినటువంటి ఇంకా చాలా క్యారెక్టర్స్ని మనం చూడబోతున్నాం అందులో. అంటే పాపులర్గా ఉండి మనకి తెలిసినటువంటి కొన్ని క్యారెక్టర్స్ని కూడా చూడబోతున్నాం ఈ సినిమా ద్వారా. నైస్. నిధి, మేకప్కి ఎంత టైం కేటాయించేవాళ్ళు మీరు రోజు? For generally it would take me half an hour to 45 minutes for a normal like contemporary film, but for this film in particular it took me 2 to 2.5 hours. Why? Because definitely makeup, but there's a lot of like extensions, hairstyling, jewelry attachment, wearing the outfit, wearing the jewelry, and all the jewelry is like stitched on, because you know in shooting it moves, right? Then it looks bad, so stitch stuck. So ee film lo chala time pattindi, but I think that's the sacrifice you have to make to look like a queen, na? Yeah. No, you look like queen. Oh no, thank you. In my head I am also queen. Yeah, see, Always. that's the best thought process. Yeah. And the songs are very beautiful. You're looking very, very beautiful. We're looking forward to July 24th for the release of the film. Thank you. Me too. Yeah.
అండ్ అందులోనూ ఇంత గ్రాండియర్ ఉండేటువంటి ఒక సినిమాని మనం ఆ థియేటర్లో చూస్తేనే ఆ కంప్లీట్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని నేనైతే గట్టిగా నమ్ముతాను. నేనైతే రెడీ అయిపోయాను సినిమా చూడడానికి. అండ్ మనకి ట్రైలర్లో చూపించినటువంటి ఆ ఉల్ఫ్ షాట్ ఏదైతే ఉందో దట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. ఎనీథింగ్ కొంచెం కెన్ యూ త్రో లిటిల్ మోర్ లైట్ ఆన్ ఇట్? మోర్ సర్ప్రైజెస్. జనరల్గా మన యానిమల్స్తో ఇంకా ఒక అగ్రెషన్గా ఉంటుంది, బట్ యూ హ్యావ్ మచ్ మోర్ సర్ప్రైజ్ టు సీ ద ఉల్ఫ్. ఇట్ హాస్ ఎ క్యారెక్టర్. మనకు తెలిసిన ఉల్ఫే కదా చూస్తారు మీరు. ఉల్ఫ్ అంటే ఇదంతా చేస్తుంది అనేదే కదా ఉంటుంది. సో సార్ అండ్ ఈ కేమ్ అప్ విత్ నైస్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది దాంట్లో. విల్ బి ఎంజాయింగ్ ఇట్ ఐ గెస్. ట్విస్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే జూలై 24th వరకు. అండ్ జ్యోతికృష్ణ గారు, మీరు ఖుషి సినిమా అప్పుడు కూడా వర్క్ చేశాను అన్నారు, నాన్నగారు లేని టైంలో అంతా ఎగ్జిక్యూట్ చేస్తూ. సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక ర్యాపో ఉండేదా, లేకపోతే యూ వర్ లిటిల్ అవే ఫ్రమ్? No, పవన్ కళ్యాణ్ ఆల్వేస్ ఈజ్ ఫ్రెండ్లీ టు మీ. ఆల్వేస్ ఈజ్ ఫ్రెండ్లీ. అండ్ ఆయన కొంచెం షై టైప్ సార్ అప్పుడు. ఇప్పుడైనా ఈ వోంట్ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీబడి. సో ఓన్లీ లిమిటెడ్ పీపుల్, ఫ్యూ పీపుల్ ఇంటరాక్ట్. అలాగూ ఒక మంచి ఇంటరాక్షన్స్ 2-3 సార్లు జరిగింది. ఇట్ వాస్ లాంగ్ బ్యాక్. దాని తర్వాత బంగారం చేసాం, అండ్ అప్పుడు కూడా మంచి ఇంటరాక్షన్ పవన్ సార్తో. సో యూ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ ఆన్ మీ, అండ్ బికాస్ ఈ లైక్స్ నాన్నగారు, ఈ లైక్స్ డాడ్ సో మచ్. సో అందువల్ల ఒక స్పెషల్గా చూస్తారు. సో దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ మీ. అండ్ ఈ మూవీ చేసేది ఇట్ వాస్ అ బిగ్ సర్ప్రైజ్. సో ఐ కీప్ ఆన్ డూయింగ్ హోంవర్క్ ఫర్ ద part 1 అండ్ ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు సార్. ఇలా ఉంది, ఇలా చేస్తున్నామని. అండ్ స్లోలీ సార్కి కాన్ఫిడెంట్ వచ్చింది part 1 స్పాట్ ఆఫ్ స్పిరిట్. సడన్లీ సర్ప్రైజింగ్లీ వన్ డే సార్ సెడ్, సార్కి టైం లేదు, వాస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్ అండ్ ఫుల్ బిజీగా ఉన్నారు. సో నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేను, బట్ ఐ ట్రస్ట్ యూ, నువ్వు చేయాలని. సార్ వాజ్ వన్ ఫస్ట్ సార్ నోట్లో నుంచి. ఐఎమ్ సర్ప్రైజ్, ఐ డెంట్ సే థాట్ సార్ ఆ మాట అంటారని. బట్ డాడ్ వాజ్ సర్ప్రైజ్డ్ ఫర్ 1 second. సో బట్ హీ హ్యాడ్ అ కంప్లీట్ ఫెయిత్ ఆన్ మీ, అండ్ ఫెయిత్ అండ్ దట్ ఫైర్ హీ గేవ్ మీ. ఐ సా ఇన్ హిస్ ఐస్. ఆ రోజు సార్ కంట్లో కనిపించిందంటే ఈ హరిహర వీరములు సార్ ఈ పుట్ ఇస్ ఫుల్ స్వెట్ ఆన్ దిస్ మూవీ. 1 యాక్షన్ బ్లాక్స్ కోసం 60 days ఫైట్ చేస్తున్నారు, అండ్ చాలా ఎఫర్ట్ పెట్టారు సార్. సో అందువల్ల ఆయన విషయం ఏంటంటే ఈ సినిమా ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి. సో బికాస్ ఆఫ్ సార్ అదర్ సోషల్ సర్వీస్ అండ్ పాలిటిక్స్ అండ్ ఇంత డిస్ట్రాక్షన్ ఉండే కాబట్టి, సో ఈ కెప్ట్ ఫుల్ ఫెయిత్ ఆన్ మీ అండ్ ఐ హ్యావ్ టు గో. అండ్ ఇట్స్ లైక్ నాన్నగారి డ్రీము అండ్ సార్ డ్రీమ్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్, fulfilling it. So that much energy he has given. Yes. అలాగే సనాతన ధర్మానికి సంబంధించింది కూడా మనకి ఈ మూవీ ద్వారా we'll get to see more of it. That's wonderful అండి. నిధి, పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ డే షూట్ రోజు ఎలా ఉండింది? ఎందుకంటే మనకి కొంతమంది ఆల్రెడీ వాళ్ళ ఆరా, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ చరిష్మా అన్నీ తెలుస్తుంది కాబట్టి, వాజ్ ఇట్ ఇంటిమిటేటింగ్ ఆర్ యువర్ ఓకే పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ గారు అయినా ఇట్స్ ఓకే నేను చేసేస్తా అట్లా? No, so the first day actually was from the song Kolagotti Nadiro. That was my first day of shoot. Yeah, so luckily we started with a song, so it was a bit more comforting for me. What happened, I entered the set, obviously it was a huge palace set and it was a beautiful set, and I was wearing all those jewelry and that outfit. And the first time I saw sir, he was sitting on a chair and he was drinking tea in his famous glass. Oh no, that first moment was a very special day for me. So the photos I've seen of sir drinking tea and holding that glass, I saw the same thing in real. Okay. So it was a very magical moment, and I think I felt so much of gratitude, more than anything, that okay, I am a part of this film. Fix అయిపోయింది. The only you saw the glass. Yeah. The first day Very itself, iconic. I saw the tea glass. Tea glass. Yeah. Yes. ఓకే. అండ్ సార్ మీరైతే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో. ఇప్పుడు హరిహర వీరమల్లు తర్వాత ఓజీ కూడా. ఓజీ I just completed. So basically we just found a way how to manage his time, ma'am. Okay. Most importantly, so we don't want to waste his time. So ee cinema lo we had that experience. So practical ga previous chesi, so if he gives 3-4 hours, we'll leave all other shots. Okay. So మిగతా బ్యాక్గ్రౌండ్లో కావాల్సినవి అన్నీ మనం వదిలేసి విల్ జస్ట్ ఫోకస్ ఆన్ హిమ్ సో దట్ వీ వోంట్ వేస్ట్ హిస్ టైం కదా. సో దిస్ ప్రాక్టీస్ హెల్ప్ హిమ్ టు అగైన్ ద నెక్స్ట్ షెడ్యూల్ ఓజీ వచ్చేటప్పుడు కూడా దే ఆర్ ద సేమ్ ప్రెషర్, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ కదా పొలిటికలీ. సో వీ యూస్ టు టాక్ టు దట్ ఐఏఎస్ ఆఫీసర్స్, విల్ నో వెన్ విచ్ ప్రోగ్రామ్ ఇస్ వెన్, సో హౌ టు put schedules together. Yeah, so they felt, Mana Dane garu and Sujit also felt, if you come on board it will be easy for us to
finish the project in the little సారిచ్చిన టైంకి. అండ్ అఫ్ కోర్స్ what we basically designed is we use multiple cameras for him. Okay. Like so we won't ask for extra takes. మళ్ళీ ఒక క్లోజ్అప్కి ఇంకొక షాట్ ఇవ్వండి అట్లంతా వేయకుండా we made a very nice interesting set of lighting so that it will be good in all the 3 cameras. సో అట్లా we planned like ఒక ఫార్మేట్ కనిపెట్టాము. సో how to utilize this time, and of course it should be the storytelling. And the good thing about artist is మనం మళ్ళీ వన్ మోర్ అడుగుతూ ఉండేటప్పుడు దల్ బి లిటిల్ రెసల్యూషన్ లాస్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో. సో వెన్ దే డూ దట్ ఆర్ట్ఫుల్గా ఒకసారి చేసేటప్పుడు అది, సో హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దిస్ సిస్టమ్. సో ఇట్ జెల్ వెల్. సో దెన్ హీ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ అగైన్. సూపర్ అండి. ఇక ఫైట్ సీక్వెన్సెస్కి వస్తే మనకి పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంది. ఇందులో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పవన్ సార్ ఫైట్స్ కన్నా లైక్ హిస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ Yes. ఫస్ట్ నుంచి రెగ్యులర్ ఫైట్లా ఉండదు సార్ ఎప్పుడు. దాంట్లో అన్నిట్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది, లైక్ ఒక లాక్ ఉంటుంది. సో ఆల్వేస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ యూస్ చేస్తాయి, ఎవ్రీ ఫైట్లో ఉంటుంది. సో అలాగే ఈ పిక్చర్లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్కి ఈ వాన్స్ డిఫరెంట్ ఫైట్. ఈ ఫైట్ లాగా ఇంకో ఫైట్ ఉండకూడదు అని ప్రీ సెట్ మైండ్. సో అలాగే ఒక్క ఫైట్ అయితే చౌకీదాని ఫైట్ సారే డిజైన్ చేశారు. ఈ ఓన్లీ కొరియోగ్రాఫ్ ఫుల్ సీక్వెన్స్. ఒక బ్రూస్ లీ ఎంటర్ ద డ్రాగన్ లాగా ఒక హెవీ ఫైట్ అది. సో అది స్టన్నింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్ ఇన్ ద ఫిలిం. సో ఆల్మోస్ట్ దానికి 50-60 డేస్ షూట్ చేశారు ఒక ఫైట్ని. 50-60 డేస్ ఫర్ వన్ ఫైట్ షూట్ చేశారు. అంటే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫైట్. ఆయన ఐడియాలజీ ఏంటంటే ఒక 100 మంది మధ్యలో ఒకటి ఇరుక్కుంటే రియల్గా ఎలా ఎలా ఫేస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఒక అలా ఉండాలని. అంటే ఫైట్ లాగా సినిమాటిక్గా ఉండదు, రియల్గా ఉండాలని, చాలా రాగా ఉండాలని. అండ్ చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఇలా అది చూసినప్పుడు. అండ్ దర్స్ నో డూప్స్ ఇన్ దట్ ఫైట్. అండ్ అన్ని సారే చేసి దానిలో లైక్ ఒక ట్రైలర్ కూడా కట్ వచ్చి ఉంటుంది, 2 స్పాట్లో ఫైట్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ బిగ్. ఇది కాకుండా మిగతా ఫైట్లు అన్నిట్లో దర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీ ఫిక్స్డ్. అండ్ అన్ని ఫైట్లో సార్ స్టైల్ ఉంటుంది, మెయిన్ అది ఇంపార్టెంట్. సార్ స్టైల్, సార్ పోస్. అండ్ మనకి కావాల్సిన మీరు చూసారు కదా స్పియర్ని కొట్టడం, 6 కొట్టడం. సో దిస్ ఆల్ మూమెంట్స్ ఆర్ దేర్ ఆల్ ద ఫైట్స్. సో నిధికి కూడా ఏమైనా ఫైట్స్ ఉన్నాయా? అంటే యు సెడ్ యు ఆర్ ద క్వీన్ కదా, నిధి కోసం ఫైట్ చేస్తారు. నిధి కోసం ఫైట్ చేస్తారా? ఓకే. అంటే ఏ నిధి? అదే కరెక్ట్. ప్రెషరా నిధియా? బోత్ ఆర్ సేమ్. యా. సో మీకు ఇందులో ఫైట్స్ అయితే లేవు? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్ ఉంది చెప్పాలి. ఓకే. అంటే మన సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుసుకోగలుగుతాము. అయితే జస్ట్ ఇప్పుడు చాలామందికి ఈ క్యారెక్టర్ గురించి, దీని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు కాబట్టి ఒక 4 వాక్యాల్లో హరిహర వీరమల్లు ఎవరు అనేది జస్ట్ మాకు చెప్పగలుగుతారా? సో దట్ వీఆర్ రెడీ టు వాచ్ ద మూవీ విత్ దట్ కైండ్ ఆఫ్ అ కాంటెక్స్ట్. మేడం, హరిహర వీరమల్లు ఎలా ఉంటుందని ఆల్రెడీ 4 years అయిపోయింది కాబట్టి నెట్లో మొత్తం ఉంది, డీటెయిల్గా ఉంది. అక్కడ చదవమంటారా? ప్రతి ఎవ్రీబడి నో స్టోరీ. అండ్ అందరూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది వాళ్ళే ఒక స్టోరీ చెప్పేస్తున్నారు. బట్ అండర్ కరెంట్గా ఒక మంచి సోషల్ కాజ్ ఉంది మేడం హరిహర వీరమల్లు. ఒక మంచి సోషల్ కాజ్, మన కల్చర్ కోసం ఒక ఫైట్ చేసే ఒక హీరో మన హీరో. సో అలాగే ఒక పోర్ట్రేషన్ ఉంది సినిమాలో. అండ్ టైటిల్ హరిహర వీరమల్లికి ఒక డెఫినేషన్ కూడా ఉంది సినిమాలో, ఎందుకు ఈ పేరు వచ్చింది అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఈ పేరు ఫామ్ అయింది అనేది కూడా దానికి మీనింగ్ఫుల్గా మూవీస్ చేసినట్టు ఒక సంతోషం కూడా ఉంది మాకు. సూపర్ అండి. సో ఇంకెవరికైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో కొట్టి కరెక్ట్గా సెర్చ్ చేయండి. రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి, అందులో కరెక్ట్గా కనుక్కోండి. లేదంటే మీరు ఏఐని అడగండి. ఇది బెస్ట్ థింగ్ టు డూ నవడేస్, చాట్ జీపీటీ. హరిహర వీరమల్లు అని టైటిల్ చూసి ఒకసారి ఏం చేశారంటే హరిహర రాయలు, బుక్ రాయలు వాళ్ళ స్టోరీ తీస్తున్నారు. అది రకరకాలు చెప్పారు కదా, అలాగూ అది ఒకళ్ళు పెట్టారు. సో దాన్ని ఒకళ్ళు ఇంకోలా ఊహించుకుంటారు. సో ఇట్ ఈస్, అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమాకి. ఇలా అనుకుని అలా ఉండదండి. నేను కర్తవ్యం సినిమా తీసినప్పుడు ఏమైందంటే కిరణ్ బేడి గారిని ఇనాగ్రేషన్ పిలిచా. ఇన్స్పిరేషన్ నాట్ స్టోరీ. అంటే ఆవిడ ఫస్ట్ IPS ఆఫీసర్ ఇన్ వర్క్ అంటే యాజ్ ఎ లేడీ, అందుకని పిలిస్తే తర్వాత ఏమైందంటే ఆవిడకి కిరణ్ బేడికి క్రెయిన్ బేడి అని పేరుంది. అంతే ఇందిరాగాంధీ కారు నో పార్కింగ్లో ఉంటే క్రెయిన్తో లిఫ్ట్ చేసిన ఇలాంటివన్నీ సినిమాలో ఉంటాయి ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు సాయి కుమార్ నాడు తను యాక్ట్ చేసాడు అందులో, బ్రదర్. సార్ వైజాగ్లో ఎలా అనుకున్నారంటే ఒక స్టేజ్కి వచ్చేలాగి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతుంది సార్, ఆపండి సార్ అని అన్నారు. సో ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా వేరే విధంగా
ఎక్స్ట్రాడినరీ సినిమా ఉండేలకి అది సూపర్ డూపర్ హిట్. ఈయన తెలుగే కదా, తమిళ్లో వైజయంతి అయిపోయాను, తర్వాత హిందీలో రీమేక్ చేసిన తేజస్విని, ఆల్ ద లాంగ్వేజెస్ ఇట్ రీచ్ లైక్ దట్. వాళ్ళు ఎన్ని రకాలు అనుకుంటే ఇంకో కోణంలో సినిమాని చూస్తే అంత బాగుంటుందండి. కరెక్ట్. సో దే ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటారు కదా, సో దట్ ఈస్ ట్రూత్. వెన్ దే ఎక్స్పెరిమెంట్ విత్ ద క్యారెక్టర్ వాట్ విల్ బి ద స్టోరీ అనేది. కరెక్ట్ లైక్ దట్ మనం చూడబోతున్నాం అనమాట. ఇందాక ఫైట్స్ ప్రస్తావన వచ్చిందండి, మాకు చూడడానికి చాలా బాగుంటుంది, కానీ కెమెరా డిపార్ట్మెంట్కి మాత్రం దోలు తీరిపోతుంది టైప్లోనే అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుందండి? హౌ డూ యూ యాక్చువల్లీ మేనేజ్? సో నాకు యాక్షన్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఎస్, దట్స్ వాట్ వి ప్లాన్ థింగ్స్ అంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో వీ డిడ్ ఎక్స్టెన్సివ్ ప్రీవియస్, మీరు చెప్పినట్టు ప్రీవియస్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. సో వీ ప్రీవియస్ పేరు చెప్పి నన్ను 10 times డైరెక్ట్ చేయించారు. అది పాయింట్. ఒక్కొక్కసారి ఫస్ట్ వచ్చి ర్యాండమ్గా షూట్ చేసాం ఒకప్పుడు, తర్వాత పర్ఫెక్షన్ కోసం ఎక్కడెక్కడేం కావాలో మళ్ళీ 10 days 15 days అన్ని సీక్వెన్స్లో ప్యాచ్ వర్క్ షూట్ చేసాం. ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది సార్ అలాంటి సందర్భాల్లో? యాక్చువల్గా ఎప్పుడు అంతే నేను, ఎందుకంటే మన చేతిలో ఉన్నసేపు ఏమైనా చేయొచ్చు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా. సో మనకే సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేసి బయటకు వస్తే డెఫినెట్గా దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. మనకి తృప్తి ఉండాలి ఫస్ట్, మనకే డౌట్గా ఇలా అనుకున్నాం ఇలా రాలేదు అలా అనుకుని రాలేదు, బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా న్యాచురల్గా ఎలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్తవ్యం క్లైమాక్స్ మొత్తం షూట్ చేస్తాం, సో సాటిస్ఫై అవ్వలేదు, సో ఏదో చేయాలని మళ్ళీ డిస్కస్ చేసి అవన్నీ షూట్ చేసి అవే హైలైట్ షాట్స్ అయినాయి తర్వాత. సో దీంట్లో కూడా అలాగే ఒక మచిలీపట్నం పోర్టు, ఒక చార్మినార్, ఇట్లా 2-3 సీక్వెన్స్లు ఇవన్నీ కావాల్సిన హైలైట్స్ అన్నీ మళ్ళీ షూట్ చేసాం. ఓకే సార్, మీకు ఎప్పుడైనా మీ అబ్బాయే కదా డైరెక్టరు, ఎందుకు మళ్ళీ చేస్తున్నారు దీన్ని చేయకుండా ఉంటే? అవునా? That's the problem. If he satisfies also, he'll ask for more shots. ఓకే. నేను రాజస్థాన్లో షూట్ ప్లాన్ చేసాం డిసెంబర్ జనవరి, ఫుల్ రెయిన్స్ వచ్చి ఫుల్ ఫ్లడ్ అయిపోయింది. అండ్ May 20 మార్చ్ లేక్ లొకేషన్ సెలెక్ట్ చేసాం. అండ్ వాటర్ అక్కడ వెళ్ళలేము అప్పుడు, సాల్ట్ వాస్ లైక్ టోటలీ అక్కడ రాజస్థాన్. అదే రాజస్థాన్, ఇండియాలో. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ నెవర్ లీవ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒకెనికల్లో ఒక ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది. సో ఈ లెగ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఆయన చిన్న ఉంటాయి అక్కడ బోట్స్లోనే వెళ్ళాలి, పరిసల్లోనే వెళ్ళాలి, కెమెరాస్ హాస్ టు లివ్. ఫస్ట్ గై ఈజ్ సిట్టింగ్ దేర్, వెళ్ళిపోతాను ముందు. సో ఇట్స్ ఫారెస్ట్ ఏరియా, సో మచ్ టఫ్, బట్ ఈల్ నెవర్ కాంప్రమైజ్. సో వీల్ టెల్ చాలా నో విల్ సీ అని వచ్చేసినాయి. వీల్ ఆల్వేస్ to make sure, I am a 90s kid, I saw all his films as a producer. Yes, we all okay, so we know what is his passion. For me, Jyoti is the surprise factor. Because I know we did some films, maybe it didn't work, so manaki bike nunchi chusettappudiki is all success matters kada. So I don't know about him, so I know about sir. We all very passionate about how he makes films and all, but when I interacted with him, yes, something else. మనకి ఇక్కడ రెగ్యులర్గా సినిమాలు చేసే ప్యాటర్న్ కాకుండా ఈ లెర్న్ సినిమా ఇన్ డిఫరెంట్ వే. అండ్ ఇట్ వాస్ సో యూస్ఫుల్ బికాస్ ఈ నో హౌ టు స్ట్రాటజికలీ ప్లాన్ థింగ్స్. సో ద ప్రీవియస్ ప్రొసీజర్ నేను చెప్పినంత అర్థం చేసుకొని, సో వీ ద సెకండ్ బికాస్ దే స్పెండ్ సో మచ్ బిఫోర్ వీ కేమ్. సో నౌ ద బడ్జెట్ ఎవ్రీథింగ్ వాస్ రెస్ట్రిక్టెడ్ కదా, సో ఆల్ ద ప్రీ ప్లానింగ్ వాస్ సో హెల్ప్ఫుల్ ఫర్ అస్. Okay. Which he did exclusively. As I said, we made him direct 10 times before going for the shoot. Actual previous ani chesi. So previous etla work avutundante ma'am, layer by layer ga cheyali. First we'll only focus on performance capture. Camera lights em undavu. Okay. Mocap suit esకొని he has to direct ఒక స్టాండ్ బై ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ చేసుకోవాలి. తర్వాత చేసిన దాన్ని ఒక లొకేషన్ సెట్ చేయాలి. లొకేషన్ సెట్ చేసిన తర్వాత లైటింగ్, తర్వాత కెమెరా, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు డూ. సో ఎడిటింగ్ ఇదంతా అయినాక ఎడిటింగ్ చేసి మళ్ళీ మనకు నచ్చదు, ఈ షార్ట్ వద్దు ఆ షార్ట్ వద్దు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ షార్ట్స్ తీస్తాం. సో ఇది ఒక పెద్ద ప్రాక్టీస్. ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. సో ఐ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు చేస్తేనే ఇంకా మనం ఈ గ్రాండియర్ చూస్తున్నాం కదా. సో టు పుల్ బ్యాక్ ఆడియన్స్ వీ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్, దిస్ కైండ్ ఆఫ్ గ్రాండియర్. బట్ అగైన్ అది షూటింగ్ స్పాట్లో గెస్ట్ వర్క్గా చేసుకొని టైం వేస్ట్ చేస్తే ప్రొడ్యూసర్స్ అయిపోతారు. So this is the format. So we are trying to set a pipeline. So all this success goes well. Pipeline చాలా పెద్దగా ఉందండి. సో టెక్నికల్ విషయాలు మాట్లాడాం కాబట్టి ఇప్పుడు ఒకసారి నిధి ఒక పాట పాడతారా సినిమాలోది, లేకపోతే ఒక డైలాగ్ చెప్తారా?
ఎనీ చేస్తావా? ఇంత పెద్ద డైలాగ్ చెప్పేశారు మేడం, చాలా పెద్ద డైలాగ్ చెప్పేశారు. పాటలోని ఒక లైన్ ఏమైనా హమ్ చేస్తారా? I'm a very bad singer. దట్స్ ఓకే, వి ఆర్ ఆల్సో బ్యాడ్ లిసనర్స్. యూ కెన్ సింగ్. Okay, Kiravani sir is not here. No fine. I'll Correct. sing a Yes. line. I'll sing one, just the hook line of Tara. Please. And dance. Dance? Dance for the pre-release event. Yeah, we'll keep it for that. Okay, done. Yeah. తార తార నా కళ్ళు వెనిల పూత నా వల్లు ఆకాశాన్ని ఎంత కానీ వెలకడతారు. Wow, super. It was very bad, but ఎందుకు నవ్వారు thank మీరు? you. మీరు ఎందుకు నవ్వారు అధ్యక్ష? It's okay. I know I'm a horrible singer. Okay. You're good. It's matched. Thank you, sir. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ఇంత బాగా హ్యాండిల్ చేసినందుకు డెఫినెట్లీ. Yeah. నాన్నగారి దగ్గర నుంచి 100కి 100 మార్కులు వచ్చేసాయి. ఇక ప్రేక్షకుల దగ్గర నుంచి రావడమే తరువాయి. నాన్నగారికి నచ్చింది అందరికి నచ్చింది. అవును. ఆయన కన్విన్స్ చేయడం కష్టం. అవునా? అయ్యో, కాదు 5 o'clockకి లేపి కన్విన్స్ చేశారు కదా మీరు. Now also they used to fight for hours, Oh. 3-4 hours, but end of the day they'll come to the conclusion. Okay, so that is what it matters కదా. Yes. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి 1 word చెప్పాలి అంటే ఏం చెప్తారు నిధి? ఆంధీ. హిందీ వర్డ్ ఆంధీ. ట్రైలర్ లో ఉంది కదా. ట్రైలర్లో ఉంది, కరెక్ట్ పంచింగ్ డైల్ పెట్టుకుందాం అంటే. మన పిఎం గారు వాడింది కూడా అదేనా పదం? యా, ఆంధీ కాపీ కొట్టావు, కాపీ కొట్టావు. సినిమాలో ఉంది డైలాగ్ Oh, చెప్తుంది. I got inspired. You got inspired. Yeah. But he is really ఆంధీ. Yeah, Yes, he's really. he really is. రత్నం గారు మీరు 1 word చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఆంధీ అనే వర్డ్ అయిపోయిందండి. సి ఈజ్ ఫర్ పీపుల్. For the people. సి ఏమంటానండి, ఇప్పుడు దా పవర్ స్టార్ అన్నాను. ఐఎమ్ టెలింగ్ ఈజ్ అ రియల్ స్టార్, నాట్ ఓన్లీ ఇన్ ద ఫిలిం, ఈవెన్ పబ్లిక్ ఆల్సో ఈజ్ అ రియల్ స్టార్. ఇప్పుడు జ్యోతికృష్ణ గారు యాక్చువల్లీ రియల్ స్టార్ చెప్దాం అనుకున్నారు, మీరు చెప్పేశారు. ఇప్పుడు మీరు చెప్పండి 1 word. పీపుల్స్ మ్యాన్. పీపుల్స్ మ్యాన్. వావ్. నాకైతే ఈజ్ లైక్ వన్ ఎన్సైక్లోపీడియా ఫర్ సినిమా మ్యామ్, ఎస్. because the experience was like very any short discussion చేసేటప్పుడు he'll refer the films he liked. సో ఆ రెఫరెన్స్ దాంట్లో ఏదో ఒక చిన్న ఒక స్వాట్ రెఫరెన్స్ ఉంటుంది, ఆ సినిమాలు చూడండి అంటారు. నాకు లైక్ మైండ్, బికాస్ ఫిలిం స్కూల్లో వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ ఫిలిం అప్రిసియేషన్ ఒక కోర్స్ ఉంటుంది. సో దెల్ బి సెలెక్టివ్ ఫిలిమ్స్, వీ హ్యావ్ టు సీ దోస్ ఫిలిమ్స్ అండ్ ఆల్. అందుకనే పుస్తకాలు చదవాలి. నాకేమో మొదటి పేజ్ తిప్పగానే నిద్ర వస్తుంది. నాట్ ఓన్లీ బుక్స్ మ్యామ్, ఆల్ ద ఫిలిమ్స్ యూ వుడ్ హావ్ వాచ్డ్ ఆల్ ద ఫిలిమ్స్. అండ్ వెరీ వెరీ బెస్ట్ డైరెక్టర్. నేను ఆయనతోటి సత్యాగ్రహి సినిమా చేద్దామని టైటిల్ అనౌన్స్ చేసి గ్రాండ్గా పూజ చేసి ఆయన డైరెక్షన్లో రెహమాన్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ అండ్ బట్ జరగలేదు. మొన్న అన్నాను, సార్ నేను అప్పుడు అది చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేదంటే నవ్వి, మీరు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది, కానీ నేను అమెరికన్లాగా సినిమాలు చేస్తూ ఉండేవాడిని, నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కదా. కరెక్ట్, మేబీ. మేబీ. కానీ ఆయనకి కంప్లీట్గా హీఈస్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ పీపుల్ కాబట్టి ఆయన డెఫినెట్గా అలా అయినా సరే వచ్చి ఉండేవాళ్ళు. టాకింగ్ అబౌట్ కీరవాణి గారు, అండ్ ఆల్రెడీ కీరవాణి గారు పీరియడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ దిస్. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ హ్యాండీ హియర్? నేను ఇందుకు చాలా మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తున్నాను మేడం. అండ్ కిరవాణి గారు కొంచెం డిఫరెంట్ అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ వర్కింగ్ విత్ సీనియర్ టెక్నీషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వెరీ షార్ప్ మేడం, అన్ని టెంపోలోనే మాట్లాడతారు. అండ్ చెప్పేవి ఇది ఈ సినిమాకి చాలా 2 సాంగ్లు అనుకుంటాను ఓవర్ నైట్ చేశాను. ఒక సేమ్ టైం ట్యూన్ అనుకుని అదే టైంలో లిరిక్స్ రాసి ఓవర్ నైట్లోనే మొత్తం బీజిఎమ్స్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ రెడీ, షూటింగ్ రెడీ. సో అలాగ 2 songs ఓవర్ నైట్ రికార్డ్ చేసాము. ఎస్పెషలీ ఒక ఛాలెంజింగ్ ఉంటుందని అసురన్న సాంగ్ ఒకటి నేను లిరిక్స్ పర్సనల్గా రాసి పెట్టుకున్నాను. ఎప్పుడు కిరవాణి సరే మీట్ అయ్యే 1 year బ్యాకే ఒక రఫ్గా ఒక లిరిక్స్ రాసి సెట్లో నా టేబుల్లో పడి ఉంది. రాంగోపాల్ ఘోష్ లిరికెట్ ఫ్రెండ్ని పిలిచి, లేదు లిరికెట్ ఫ్రెండ్ బట్ కాన్సెప్ట్ అంతా మందే. సో కొంచెం రాంగోపాల్ ఘోష్ని లిరికెట్ పిలిచి మొత్తం రాసి పెట్టుకుని ఒక సిచ్యువేషన్కి రాసి పెట్టుకున్నాము. అండ్ అది అలా వదిలేసాను. ఇంకా 1 year తర్వాత ఇప్పుడు సినిమా స్టార్ట్ అయితే ఆయన నన్ను ఫాలో అవుతున్నారు, సార్ మన లిరిక్ అయింది కదా ఎప్పుడు సార్ కిరవాణి గారు మీట్ అవుతాను. నేను ముందు సార్ నన్ను అక్సెప్ట్ చేయనండి, సో దాని ద్వారా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని. సరే ఎప్పుడైతే కొంచెం ర్యాప్ అప్ పెరిగిందో అంతా అయిందో సార్కి సర్ప్రైజ్గా వెళ్ళి లిరిక్స్ చూపించాను. సరే ఒక సాంగ్ అనుకుంటున్నాను అని. నాకు ఆశ్చర్యం అంటే నేను ఏదో మైండ్లో ఒక ట్యూన్ అనుకుని రాసుంటాం, ఆ లిరిక్స్ చదివేటప్పుడు సార్ అదే ట్యూన్లో హమ్ చేస్తున్నారు. నేను షాక్, లిరిక్ పెట్టి కూడా ట్యూన్ వచ్చి సేమ్ ట్యూన్ వస్తుందా అని. దట్ వాజ్ ఫస్ట్ టైం. అండ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను నాకు ఎలా కావాలి ఇన్పుట్స్ అని చెప్పాను.
దాని తర్వాత సార్ చాలా స్పీడ్, అందువల్ల నేను ఎక్స్పెక్టింగ్ ఓకే 2 డేస్లో పిలుస్తారు, 3 డేస్లో పిలుస్తారని 5 డేస్ అయింది, 1 వీక్ అయింది, 10 డేస్ అయింది. ఇదేంటి సార్ మనం అన్ని వన్ డేలో చేసాం కదా, 10 డేస్ అయింది, 15 డేస్ అయింది. సడన్గా తారా సాంగ్ షూట్ చేస్తున్నాము ముంబైలో. షూట్ చేసి ఒక ఫోన్ చేసి జ్యోతి సాంగ్ విన్నాను. ఫుల్ నాయిస్ ఇక్కడ షూటింగ్ స్పాట్లో, బట్ ఆయన హెడ్ ఫోన్స్లో వింటే షాక్. నాకు షాక్ మళ్ళీ సార్కి వినిపించాను, సార్ ఇది వినండి సార్ ఒకసారి అని. ఇన్స్టెంట్ గూస్ బంప్స్. ఆయన 20 డేస్ తీసుకున్నారు ఆ సాంగ్కి సారు. ఎందుకంటే దాంట్లో ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది మేడం. ఆ సాంగ్లో ఏం చేశారంటే ఒక మంచి మేల్ వాయిస్ ఉండింది, మేల్ వాయిస్ పెట్టినారు. సార్ అబ్బాయి కాలభైరవి పాడినారు ఒక లైన్, చాలా బాగుండింది అది. ఫస్ట్ కోరస్ ఉంది, నేను అడిగాను సార్ కొంచెం ఇంకా పవర్ఫుల్గా ఒక మంచి బోల్డ్ వాయిస్ కావాలంటే మా అబ్బాయి కాలభైరవి పాడించాను, పాడించారు ఒక లైను. అది ఎన్ని బాగుందని చెప్పి మళ్ళీ సార్ దగ్గర మళ్ళీ నేను 3rd టైం ఏం చెప్పాను, సార్ మీరు చేసిందే ఫస్ట్ బాగుంది, నా సజెషన్ మైట్ బీ రాంగ్, క్రౌడ్ గ్రూప్ అనేటప్పుడు బాగుండింది సార్, ఇది ఒక డామినేట్ అవుతుంది, అందువల్ల మీద తగ్గుతుందంటే అవును కరెక్ట్ అని చెప్పి మార్చేస్తానన్నారు. సో సాంగ్ లిరిక్స్ రోజు మనం సింగర్స్ పేరు రాస్తాం యూట్యూబ్లో, ఎవరెవరు సింగర్ అని. దాంట్లో సింగర్ పేరు లేదు, గ్రూప్ సింగర్స్లో ఉంది కాలభైరవి పేరు. నేను షాక్ అయ్యాను. నేను సార్కి ఫోన్ చేశాను, ఆయన పాడారు కదా సార్, సింగర్ కదా, ఆయన పేరు పైన రాయలేదని. లేదు నువ్వే కదా కోరస్ కావాలన్నా, అందులో కోరస్లో పెట్టేశాను అన్నారు. నేను సార్ సారీ సార్ నేను తప్పు చెప్పింటాను. లేదు యు ఆర్ రైట్, అది అలాగే వర్కౌట్ అవుతుంది, సో వాట్ అది కోరసే కదా, అందువల్ల అలాగే ఉండాలన్నారు. ఆయన ప్రొఫెషనలిజంకి హ్యాట్స్ ఆఫ్, అండ్ ఆయన థింకింగ్, ఆయన థాట్ పవర్కి హ్యాట్స్ ఆఫ్. సో అదొకే. సార్ వచ్చి క్రిష్ గారు ఉండేటప్పుడు ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ దమ్, బట్ ఆ టైం కూడా జరగలేదు నెక్స్ట్ ఆ షెడ్యూల్. దెన్ దిస్ టైమ్ ద స్టోరీ వాస్ డిఫరెంట్. ఈ కేమ్ అప్ విత్ ఆల్ ద చేంజెస్, అండ్ ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఇట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్, బికాస్ ఆ వరల్డ్స్ క్రియేట్ చేయనప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వచ్చేసింది, బికాస్ వీ హ్యావ్ టు గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది. సో అడిగారు కదా లాంగ్ ప్రొడక్షన్. అవును. సో లాంగ్ ప్రొడక్షన్ అయినప్పుడు ఈవెన్ జ్ఞానశేఖర్ ఎవరికైనా ఆయన వేరే ఏదో హిందీ సినిమా అవును డెఫినెట్లీ వచ్చేటప్పుడు అప్పుడు ఎలా అంటే లేదా ముందు కమిట్ అయిపోయి నేను రా అంటే అప్పుడు నేను మనోజ్ గారిని ట్రై చేశాను, ఎక్కడో కాశ్మీర్లో ఉన్నా, లియో షూటింగ్లో ఉన్నారు అని చెప్పేసి. అప్పుడు అది మిస్ అయిపోయి నెక్స్ట్ టైం అన్ని ఫ్రీగా ఉన్నప్పుడు కరెక్ట్గా సింక్ అయ్యి, అండ్ ఆల్సో లైక్ మై టీమ్, ప్రీవియస్ టీమ్ చేసే వాళ్ళని నాకు ఇచ్చేయండి అంటున్నారు ఇప్పుడు. సో దే జెల్ టుగెదర్, వాళ్ళు చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. సో జనరల్గా మనకి షూటింగ్లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళే కనిపిస్తారు, అండ్ కొన్ని టెక్నీషియన్స్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అట్లా ఉంటుంది. దిస్ ఈజ్ అ న్యూ మీడియం. మన రాజమౌళి గారు అంతా కూడా దే యూస్డ్ సిఎన్సిపిటి అని ఒక ఫారిన్ కంపెనీస్తోనే ఇంతవరకు మనం చేస్తున్నాం. 3rd ఫ్లోర్ పెద్ద పెద్ద కంపెనీస్తో కల్కి ఇట్లాంటి సినిమాలన్నీ ఫారిన్ కంపెనీస్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు డూ ప్రీవియస్ మన ఎమోషన్స్, మనకు తెలిసిన సినిమాటోగ్రఫీ టాలెంట్స్తో ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వీ డిడ్ స్మాల్ పోర్షన్స్ ఫర్ డిఫరెంట్ ఫిల్మ్స్. మోస్ట్లీ నేను చేసిన ఫిల్మ్స్ ఉంటాయి, లేకపోతే మన శ్రీనివాస్ మోహన్ గారు నా పార్ట్నర్ ఆ కంపెనీలో. సో ఆయన ప్రాజెక్ట్స్లో అప్పుడప్పుడు యూస్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ గోయింగ్ టు బీ రాక్. దీన్ని మాకందరికన్నా ఒక హోప్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ హిట్ అవుద్ది, అండ్ ఎప్పుడైనా లైక్ పెద్ద లెవెల్ రీచ్ అవుద్ది, దిస్ డే విల్ కమ్ అని షీ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2-3 years, అండ్ తన స్ట్రాంగ్ బిలీవ్ ఇట్ హ్యాపెన్. సో అండ్ బికాస్ బ్లాక్ చేశారు. ఎందుకంటే ఈవెన్ ఖుషి అప్పుడు కూడా అంతే, కళ్యాణ్ గారు ఒకళ్ళు బిజీ, కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు హీరోయిన్ దొరకకపోతే అసలు సినిమాని అవ్వదు. అందుకని సినిమా అయ్యే వరకు వేరే లాంగ్వేజ్ వస్తే చేయండి, తెలుగు మాత్రం చేయకూడదని అగ్రిమెంట్ చేశాం. ఫైనల్ ఇంకా డిలే అయిన తర్వాత ప్రభాస్ సినిమా వచ్చింది అని వచ్చింది. ఒక ప్రభాస్ సినిమా వస్తే ఓకే చేయొచ్చు అని చెప్పి దాన్ని. Too smart, ma'am. She knows all the lightings, all the filters. She is like too much smart. But maybe మీ gap లో నేర్చుకున్నాను అనుకుంటున్నాను. You know how to make her look better. So అంతా ఒక smartness. You're looking the best. Thank you. Thank you. But thank you, Jyoti sir, for acknowledging, because I've done a lot of, like sir said, affirmations, lot of positivity, asking the universe, please, let this film start again, let it happen. So I was so hopeful, because I know, in my gut that this film is going to do something very big for Ratnam sir, for Jyoti sir, Manoj sir, me, all of us. సో ఈరోజు వైండప్ చేసే ముందు 2 questions. ఒకటి, ఫస్ట్ బాబీ డియోల్ గారి ఎంట్రీ మనకి ఎర్లీ స్టేజ్లోనే జరిగిపోయిందా 4 years బ్యాక్, లేకపోతే యానిమల్ తర్వాత జరిగిందా?
బిఫోర్ అనిమల్ ఈ షార్ట్ హియర్, ఆఫ్టర్ దట్ ఈ వెంట్ టు బట్ మాకు డేట్లు దొరకడం యానిమలే కారణం. అంటే ఆయన గడ్డం పెంచుతున్నారు, ఆ పెంచే టైం గ్యాప్లో దొరికారు. యానిమల్ బిఫోరే షూట్ చేసాం. కొంచెం రీరైట్ జరిగింది మేడం అనిమల్ చూసిన తర్వాత. బిఫోర్ బాబీ డియోల్ ఓన్లీ యాక్షన్ పర్పస్గా ఉన్నారు, లైక్ రెగ్యులర్గా వార్ యాక్షన్ అలాగని. బట్ అనిమల్ చూసిన తర్వాత ఐఎమ్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు డైలాగ్ లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తోనే మనకి గూస్ బంప్ తెప్పించారు. సో హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుండేది. వాట్ ఎవర్ వి షార్ట్ ఆల్సో స్క్రీన్ ప్రెసెన్స్ వెరీ గుడ్. సో ఐ స్టార్టెడ్ ఒక్కొక్క సీన్ ఇట్ టుక్ మీ 2 months 3 months టు రీరైట్ ఆల్సో. అంటే ఆయనకి ఎలా సూట్ అవ్వాలి, ఇది ఎలా చేయాలి, ఇది భయంకరంగా యాక్ట్ చేయాలని ఎలా తెలియ ఆలోచిస్తే ఇట్ కేమ్ అప్ నైస్. సో అలాగూ క్లాప్ మూమెంట్ పడే సీన్స్ బాబీ 4-5 scenes కరెక్ట్గా సెట్ అయింది. ఓకే, సో సూపర్ అండి, ఈగర్లీ వెయిటింగ్. ఎస్. ఇంకోటి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కిర్వాణి గారు ఫస్ట్ May 9th రిలీజ్ అనుకుని నేను వెళ్ళి సార్కి April 10th వెళ్ళాను. సార్ సినిమా రెడీ, సినిమా చూడండి సార్ అని. సరే జ్యోతి, నువ్వు April 10th సినిమా చూపిస్తున్నావు, May 9th రిలీజ్ అన్నా, అంటే నేను 10 daysలో ఆర్డర్ చేసి ఇచ్చేయమంటే ఎంత పెద్ద సినిమాకి అన్నారు. నేను అవును సార్ అన్నాను. దాని తర్వాత సరే నేను చేయాలనుకుంటున్నాను, ఇంటెన్షన్ ఉంది, బట్ ప్రోగ్రామర్స్ అందరూ వాయించాలి కదా, అందరూ చేయాలి కదా, ఎవరు చేయగలుగుతారా అన్నారు. ఎవరు సార్? ఓన్లీ దేవుడే చేయగలరు. నేను సార్ మీరే నా దేవుడు, సో ఎలాగే చేసి పెట్టండి అని. సార్ నేను డెఫినెట్గా చేస్తాను, నువ్వు ఇంత స్ట్రెయిన్ చేసి ఇంత దూరం తీసుకొచ్చి అది డెఫినెట్ డూ ఇట్ ఫర్ అని. లక్కీగా డేట్స్ పోస్ట్పోన్ అవుతూ రాగానే ఇప్పుడు అదే 10 days and 60 days బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. ఒక క్లైమాక్స్ రీల్కే సార్ 22 days దాకా సపోర్ట్ చేశారు. దట్ ఎన్లోస్ సపోర్ట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా 50% ఈరోజు నాకు ఆన్ స్క్రీన్ చూసేటప్పుడు అంత వైబ్ క్రియేట్ అవుతుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేడం. అన్బిలీవబుల్ మ్యూజిక్. అండ్ అందరికీ ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూస్తే మ్యూజిక్ కోసం మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమాని. ఓకేనండి, సో ఫర్ ఆల్ ది క్రాఫ్ట్స్, ఆల్ ది టెక్నీషియన్స్ మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వైండప్ చేసే ముందు మీ ప్రొఫెషన్స్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పండి. లైక్ మనోజ్ గారు, మీ ప్రొఫెషన్లో మీకు ఇన్స్పిరేషన్? సంతోష్ శివన్ గారు. సంతోష్ శివన్ గారు, వండర్ఫుల్, కాలాపాని. ఓకే, జ్యోతికృష్ణ గారు డైరెక్టర్గా? డైరెక్టర్ శంకర్ గారు. ఎవరండి? శంకర్ గారు. సూపర్. అండ్ నిధి యాక్ట్రెస్గా? ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్, I just love her. యా, జీన్స్ గుర్తొస్తుంది మాకు. Yes. Every inspiration. Or you are the inspiration for many people. Yeah, that's what. అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే ఇలా ఒక ప్రొఫెషన్ ఉందని కనిపెట్టారు. Correct. So you started the. కాబట్టి మేబీ అక్కడ చూసుకున్నట్టయితే మనకి ఓపెరా, ఎలెన్ వీళ్ళందరూ ఉన్నారు. కుసుమ గారు, మీ ఖుషి అప్పుడు బిగినింగ్లో ఒకసారి కలిసాము మనము. నాగా నాకు బాగా గుర్తు సార్, మీకు గుర్తున్నట్టయితే నాగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వర్షం పడుతుందేమో అని టెన్షన్ పడ్డాము, కానీ మనం నించున్న స్టేజ్ ఆడియన్స్ దగ్గర పడకుండా అవతల పడింది. ఇట్ వాస్ అసలు ఎలా అంటే మిరాక్యులస్గా అక్కడ పడుతుంది, ఇక్కడ పడట్లేదు వాన. సో అది నాకు బాగా గుర్తు. మేము కలిసి ట్రావెల్ చేసాం, అప్పుడు తిరుపతిలో జరిగింది ఈవెంట్. బిగ్ ఈవెంట్. వెంకయ్యనాయుడు గారు వచ్చారు. లేదు, యాజ్ ఐ టోల్డ్ మేబీ ఓపెరా, ఎలెన్, కానీ వాళ్ళందరూ నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే వీళ్ళు యాంకర్స్ అని తెలిసింది. సో మేబీ వచ్చిన తర్వాత చూసుకొని ఉంటుంటాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. ఈగర్లీ వెయిటింగ్. మీ అందరికీ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా 5 సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాము అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? నిధి బట్ మళ్ళీ కలవాలి కదా, Part 2కి కలవాలి. మళ్ళీ కలవాలి. ఓకే, రత్నం గారికి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్ వచ్చేస్తుంది. ఇంకా మనం వైండప్ చేసేద్దాము. థ్యాంక్ యూ. మనం థియేటర్స్లో కలుద్దాము July 24th ఫర్ హరిహర వీరమల్లు.